ఈరోజు రాధ పెళ్లి. అందరి అమ్మాయిల్లాగానే తన పెళ్లిపై తనకు ఎన్నో కలలు ఉన్నాయి. కానీ ఆమె కలలు కల్లలుగానే మిగిలిపోతాయి అని ఆమె అస్సలు ఊహించలేదు. ఈ పెళ్లి సాధారణంగా జరిగే పెళ్లిళ్ల కంటే భిన్నమైనది. ఎందుకంటే ఇది ఒక ఒప్పందంపై జరిగింది. రాధకు ఈ పెళ్లిపై అస్సలు సంతోషం లేదు. తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. తన భర్త గురించి తన తోటి సహ ఉద్యోగులు చెప్పిన మాటలే మాటిమాటికి తన చెవులలో మారుమోగుతున్నట్టుగా అనిపించాయి ఆమెకు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పోయి అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు? అతను పిచ్చివాడు, ఒక సైకో అతను. నువ్వు బాగా చదువుకున్న తెలివైన అమ్మాయివి. అలాంటిది ఇంత మూర్ఖంగా ఒక పిచ్చివాడిని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటున్న తన తోటి సహోద్యోగుల మాటలే ఆమె చెవిలో గిర్రున తిరుగుతూ ఉన్నాయి. రాధ ఒక బీద అమ్మాయి. తను స్కాలర్షిప్పై ఇంటర్ తర్వాత ఒక మంచి యూనివర్సిటీలో చదవడానికై వెళ్ళింది. మంచి మార్క్స్ రావడంతో తనకు ఒక తమ్ముడు, అమ్మ, నాన్న ఉన్నారు. తమ్ముడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. ఆ కాలేజీలో రాధ లాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు. చాలామంది బాగా డబ్బున్న వాళ్ళే ఉన్నారు అందులో. అందువలన తను ఎక్కువగా ఎవరితోనూ కలవలేకపోయేది. అందరూ కూడా ఆమెతో దూరంగానే ఉండేవారు. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు రాధకి. రాధ ఎప్పుడూ చదువులో ముందు ఉండేది. అందరూ రాధ దగ్గరే స్టడీస్ విషయమై మాట్లాడడానికి వస్తూ ఉండేవారు. ఆ క్రమంలోనే ఒకరోజు రాహుల్ వచ్చాడు. తనకు సబ్జెక్ట్లో ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి. అలా అప్పుడప్పుడు రాధతో మాట్లాడుతూ ఉండేవాడు రాహుల్. రాహుల్ చాలా అందంగా ఉండేవాడు. అతనిది చాలా ధనికమైన కుటుంబం. అతనితో మాట్లాడడానికి చాలామంది అమ్మాయిలు ఉత్సాహం చూపించేవారు. కానీ రాధ మాత్రం తన పనేదో తానే చూసుకునేది. రాహుల్ కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. డౌట్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు రాధతో మాట్లాడేవాడు. అది చూసి రాధ ఫ్రెండ్స్ రాధతో అనేవారు, రాహుల్ అసలు ఏ అమ్మాయితో మాట్లాడడు, అటువంటిది నీతో మాట్లాడుతూ ఉంటాడు, బహుశా నువ్వంటే ఇష్టమేమో అన్నారు. కానీ రాధ వారి మాటలు ఈ చెవితో విని అదే చెవితో వదిలిపెట్టేసింది. ఎందుకంటే తను ఇక్కడికి చదువుకోవడానికై వచ్చింది. మరి ఇంకా ఏ విషయాలపై ధ్యాస పెట్టడానికి కాదు. పైగా ఇటువంటి అనవసరమైన విషయాలపై అస్సలు ఆసక్తి ఉండదు రాధకి. తన చదువేదో తానే చూసుకుంటుంది. మిగిలిన విషయాలను ఎక్కువగా పట్టించుకోదు. ఇలా ఫ్రెండ్స్ మాటిమాటికి అన్నా కూడా రాధకు అనిపించేది, అతను చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు, నేను చాలా బీద కుటుంబం నుంచి వచ్చాను, నా పరిమితులేంటో నాకు తెలుసు అని అనుకుని తన చదివేదో తానే చూసుకునేది. ఆ రోజు కాలేజీలో ఆఖరు రోజు. అందరూ ఒకరికొకరు సెండ్ ఆఫ్ చెప్పుకుంటూ ఉన్నారు. రాధ రాహుల్ని ఒక్కసారి చూడాలి అనుకుంది. కానీ రాహుల్ ఆ రోజు రాలేడు. తనకు తెలుసు రాహుల్కు తను సెట్ కాదు అని. తన స్టేటస్ వేరే, ఈమె స్టేటస్ వేరే. అయినా రాహుల్ ఏమైనా పిచ్చివాడా? ఇంత అందమైన అమ్మాయిలను, ఇంత ఆస్తిపరులు ఎంతోమంది ఉన్నారు తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి రాహుల్ నాతో ఎందుకుంటాడు? కానీ ఆఖరిసారిగా అతనిని చూడాలి అనుకుంది ఆమె. కానీ అతను రాలేదు. కాలేజ్ అయిపోయింది రాధది. ఒకరోజు రాధ తండ్రి ఆరోగ్యం చాలా పాడైపోయింది. దాంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చవుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో రాధకి ఏం చేయాలో అర్థం కాలేదు. తాత్కాలికంగా అతనికి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకువచ్చింది. కానీ త్వరలోనే అతనికి ఆపరేషన్ చేయించాలి. కానీ అంత డబ్బు ఎలా తీసుకురావాలో రాధకి అస్సలు అర్థం కావడం లేదు. ఇంట్లో రాధ తండ్రి ఒక్కరే సంపాదన చేసేవాడు. ఇప్పుడు అతను మంచాన పడడంతో ఇంటి ఖర్చులు కూడా ఇబ్బందిగా మారిపోయింది. దాంతో రాధ పలు కంపెనీల్లో ఉద్యోగాల కోసమై అప్లికేషన్స్ పెట్టింది. ఒకరోజు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది రాధకి. తమ్ముడు చిన్నగా ఉన్నాడు. తల్లి జాబ్ చేయవద్దు అంటుంది. కానీ అమ్మా, నేను జాబ్ చేయకుంటే నువ్వు ఈ కూరగాయలు అమ్మి తీసుకువచ్చే సంపాదనతో మన ఇల్లు, అలాగే నాన్నగారికి హాస్పిటల్ ఖర్చు ఎలా తీరుతాయి? నేను ఇంత చదువుకొని ఏమి ప్రయోజనం? కాబట్టి నేను జాబ్ చేస్తాను అన్నది రాధ. కానీ ఆ తల్లి మనసు ఒప్పుకోలేదు. అప్పుడు రాధ తన తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని ఉద్యోగానికై వెళ్ళింది. అందులో శాలరీ ఎక్కువగా ఏం లేదు. కానీ తనకు ఇప్పుడు ఆ ఉద్యోగం చాలా అవసరం. అందుకే ఆ జాబ్లో తను జాయిన్ అయ్యింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు బాస్
రాధని తన ఆఫీస్ రూంలోకి ఒకరోజు పిలిచాడు. అప్పుడు రాధతో అన్నాడు, రాధ, నీకు ఈ శాలరీ సరిపోతుందా అని. రాధ చెప్పాలనుకుంది, ఈ శాలరీ నాకు అస్సలు సరిపోవడం లేదు అని. కానీ అలా చెబితే తన జాబ్ ఉండదేమో అని సరిపోతుంది అని చెప్పింది మొహమాటంగా. అప్పుడు ఆ బాస్ నవ్వుతూ అన్నాడు, రాధ, నాకు తెలుసు ఈ శాలరీ నీకు చాలా తక్కువే అని. నీ కుటుంబం పరిస్థితి కూడా నాకు తెలుసు. నువ్వు అనుకుంటే నీ శాలరీని పెంచుకోవచ్చు, నీకు ప్రమోషన్ కూడా ఇస్తాను. కానీ నువ్వు ఒక పని చేయాలి అన్నాడు. ఏంటి ఆ పని అడిగింది రాధ. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని రాధకు చాలా కోపం వచ్చింది. వెంటనే చెంప పగలగొట్టింది ఆ బాస్ది. ఛీ, మీలాంటి వాళ్ళ వల్లనే ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాలంటే భయపడే సిచ్యువేషన్ వస్తుంది. అసహాయులైన అమ్మాయిల పట్ల ఇలా ప్రవర్తించడం నీలాంటి మృగాలు ఎప్పుడు మార్చుకుంటారో అంటూ తిడుతూ కోపంతో బయటకు వచ్చేసింది. తనకు కన్నీళ్లు ఆగడం లేదు. అలా బస్టాప్లోనే కూర్చొని ఎంతోసేపు ఏడ్చింది. కానీ ఎంతసేపని తను అక్కడే ఉండగలదు? తనని తాను సముదాయించుకొని ఇంటికి వెళ్ళింది. రాధని చూడగానే తన తల్లికి అర్థమయ్యింది. రాధ ఎందుకో బాధపడుతుంది అని. ఏమైంది అని అడగగా రాధ తన తల్లిని పట్టుకొని బోరున విలపిస్తూ చెప్పింది ఆఫీస్లో జరిగిన విషయాన్ని. అప్పుడు ఆ తల్లి చెప్పింది, చూడు రాధ, ఈ సమాజంలో ఒక స్త్రీ బయటకు వెళ్ళి బ్రతకాలి అంటే ఎంతో ధైర్యంగా ఉండాలి. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతూ మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ మన పయనాన్ని కొనసాగించాలి. ఇటువంటి ముళ్ళులు ఈ సమాజంలో అడుగడుగునా ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఏరి పారేస్తూ మన దారిని రహదారిలా మార్చుకోవాలి. అంతే తప్ప ఇలా ఏడుస్తూ కూర్చోవద్దు. ధైర్యంగా ఉండాలి అనే ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. అలా రాధ మళ్ళీ జాబ్స్ కోసం ట్రై చేసింది. ఈసారి ఒక మంచి కంపెనీలో తనకు జాబ్ వచ్చింది. శాలరీ కూడా బాగుంది. రాధ కంపెనీలో జాయిన్ అయి ఇప్పటికి 3 నెలలు గడుస్తుంది. రాధకు తన కొలీగ్స్ చెప్పారు, మన బాస్ యొక్క కొడుకు చాలా అందంగా ఉంటాడు, కానీ చాలా పిచ్చివాడు, పెద్ద సైకో, అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. మన్మధుడు సినిమాలో నాగార్జునలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనేవారు. అలా 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు బాస్ రాధతో పాటు మరో 2 అమ్మాయిలను తన ఆఫీస్ రూంలోకి పిలిచాడు. వాళ్ళతో చెప్పాడు, మీ ముగ్గురి ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చింది. మీ ముగ్గురిలో ఎవరైనా ఒకరు నాకు కోడలిగా వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఎవరైతే నా కొడుకును పెళ్లి చేసుకుంటారో వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా నేను ఆదుకుంటాను అని చెప్పాడు. ఆ మాట విని ఆ ముగ్గురు షాక్ అయ్యారు. ఆలోచించుకోవడానికి వారికి ఆ బాస్ 2 రోజుల సమయాన్ని ఇచ్చాడు. ఆ రూంలో నుండి బయటకి రాగానే ఆ 2 అమ్మాయిలు అన్నారు, ఆ పిచ్చివాడిని, ఆ సైకోను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని. కానీ రాధ మాత్రం ఆలోచనలో పడింది. తను తన బాస్ కొడుకును ఇప్పటివరకు చూడలేదు. కానీ అతడిని పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా సహాయం చేస్తాను అంటున్నారు. దాంతో మా నాన్నగారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఆయనను బ్రతికించుకోవచ్చును. తమ్ముడిని బాగా చదివించి మంచి ప్రయోజకుడిని చేయవచ్చును. నాన్నకు ఆరోగ్యం బాగాలేనందున తాము ఉంటున్న ఇంటిని అద్దె అంత ఎక్కువగా కట్టలేక ఒక లేబర్ కాలనీలో చిన్న రూమ్లో తక్కువ రెంట్కి తీసుకుని అక్కడ ఉండాల్సి వస్తుంది. అదే తన తమ్ముడికి అస్సలు నచ్చడం లేదు. నాన్న ఆరోగ్యం బాగున్నప్పుడు ఎంత మంచి ఇంట్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చింది. దేనికైనా ఈ సమాజంలో బాగా బ్రతకాలి అంటే డబ్బు అవసరం చాలా ఉంది. నన్ను ఇంత దాన్ని చేసినా నాన్నను చూస్తూ చూస్తూ చేజేతులారా పోగొట్టుకున్నట్టే అవుతుంది. ఈ అవకాశాన్ని ఒకవేళ నేను వదులుకుంటే, నేను నా జీవితం గురించి ఆలోచించకుండా నా కుటుంబం గురించి ఆలోచించాలి. నేను ఇలా నెల నెలకు ఎన్ని రోజులు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించినా కూడా నాన్నకు అయ్యే ఆపరేషన్ ఖర్చులు భరించలేను. అలాగే తమ్ముడిని మంచి ప్రైవేట్ కాలేజీలో కూడా చదివించలేను. దేనికైనా డబ్బు కావాలి. ఆ డబ్బు బాస్ ఇస్తాను అంటున్నారు అని పెళ్లికి ఒప్పుకుంది రాధ. అదే విషయాన్ని తన ఇంట్లో చెప్పింది. ఆమె మాటలు విని రాధ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. అస్సలు ఈ పెళ్లి చేసుకోవద్దు అని ఒప్పించారు. కానీ రాధ మొండి పట్టుదలగా ఉంది. తన కల ఒక్కటే, తన తండ్రిని బ్రతికించుకోవడం, తన తమ్ముడికి మంచి భవిష్యత్తును ఇవ్వడం, తమకు ఒక మంచి ఇంటిని అందించడం. వచ్చే ఆదివారమే పెళ్లి. మరో 2 రోజులు ఉంది పెళ్లికి. ఆ 2 రోజులు కూడా రాధ తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకోవద్దు అని ఒప్పించడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. అలాగే రాధ ఫ్రెండ్స్ కూడా వద్దు అని చెప్తున్నారు. కానీ రాధ ఎవరి మాటలు వినడం లేదు.
తన కళ్ళ ముందర తన తండ్రి జీవితమే తనకు కనిపిస్తుంది. ఆ విధంగా వారికి పెళ్లి జరిగింది. పెళ్లి జరుగుతున్నప్పుడే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నారు. పెళ్లి జరిగాక అత్తగారింట్లో అడుగుపెట్టింది రాధ. తనకు హారతి ఇవ్వడానికి అక్కడ ఎవరూ లేరు, తన మామయ్య తప్ప. రాధకు అంతా అయోమయంగా ఉంది. తను చూస్తున్నది అసలు కలనా లేక నిజమా తనకు అర్థం కావడం లేదు. తను అతని గురించి విన్నది ఒక పక్క, కానీ తను చూస్తున్నది ఒక పక్క. నమ్మలేకపోతుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే తన భర్త వచ్చాడు తన దగ్గరికి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, అతడు రాహుల్. రాహుల్ని చూడగానే రాధకు కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతున్నాయి. అక్కడ రాహుల్ పరిస్థితి కూడా అంతే. ఇది ఎలా జరిగింది అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాహుల్ చెప్పాడు, రాధ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను కాలేజీలో జాయిన్ అయిన కొన్నాళ్ళకే నువ్వంటే ఇష్టం ఏర్పడింది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనుకున్నాను. అందరి అమ్మాయిలలాగా నువ్వు ఇంతింత మేకప్ వేసుకొని రకరకాల ఫ్యాషన్ల పేర్లతో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకునే అమ్మాయిలలా కాకుండా నువ్వు సంప్రదాయబద్ధంగా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఒకరోజు మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు అంటే నేను యూనివర్సిటీ నుండి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక చెప్పాడు మా నాన్న, నా పెళ్ళిని ఒక బిజినెస్ మ్యాన్ కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని. నేను అందుకు అస్సలు ఒప్పుకోలేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమె పేరు రాధ అని చెప్పాను. కానీ మా నాన్న అందుకు అస్సలు ఒప్పుకోలేదు. ఒక పేదింటి అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? మన స్టేటస్కి తగ్గట్టు నేను చూపించిన అమ్మాయినే చేసుకో, దాని వలన మనకు బిజినెస్లో ఎంతో లాభం వస్తుంది అన్నారు. అలా బలవంతంగా మా ఎంగేజ్మెంట్ జరిపించారు. నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే తను ఫోన్ చేసినా ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. తను ఎక్కడికైనా రమ్మన్నా కూడా నేను వెళ్ళేవాడిని కాదు. దాంతో ఆ అమ్మాయి నా పైన తన తండ్రికి కంప్లైంట్ ఇచ్చింది. ఆ తండ్రి వచ్చి మా నాన్నతో చెప్పాడు. ఇంట్లో అప్పుడు పెద్ద గొడవ జరిగింది. ఆ అమ్మాయికి సారీ చెప్పి తనతో మామూలుగా ప్రవర్తించమని, ఇష్టంగా ప్రవర్తించమని నాన్న నన్ను హెచ్చరించారు. అయినా కూడా నా మనసంతా నువ్వే ఉండడం వలన నేను అందుకు ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళు కోపంతో ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడు నాన్నకి చాలా కోపం వచ్చింది నా పైన. కొన్నాళ్ళకి మరొక సంబంధాన్ని తీసుకువచ్చారు. అప్పుడు నాన్న చెప్పారు, ఈ సంబంధాన్నైనా చేసుకో, దీని ద్వారా మనకు బిజినెస్లో ఎంతో లాభం వస్తుంది. ఆ అమ్మాయిని మర్చిపోయి నేను తెచ్చిన సంబంధాన్ని చేసుకో అన్నారు. నేను ససేమిరా అన్నాను. అసలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. నేను సరిగ్గా తిండి తినడం లేదు, నాన్నతో సరిగ్గా మాట్లాడడం లేదు, బిజినెస్ పర్పస్గా ఆఫీస్కి సరిగ్గా రావడం లేదు. ఎప్పుడైనా వచ్చినా కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. దాంతో నాన్నకి భయం వేసేది, నేను ఎక్కడ పిచ్చివాడిని అయిపోతానో అని. అందరూ నన్ను పిచ్చివాడిగా, ఒక సైకోలాగా చూడడం ప్రారంభించారు. వచ్చిన సంబంధాలను వద్దంటున్నాను అని అందరికీ తెలిసిపోయింది. దాంతో నాకు సంబంధాలు రావడం కూడా తగ్గిపోయాయి. అప్పుడు నాన్నకి భయం వేసింది. నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నువ్వు ఎవరినో అమ్మాయిని ప్రేమించాను అని, పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా, ఆ అమ్మాయిని వెళ్ళి నా దగ్గరకు తీసుకురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నారు. కానీ నేను నీకోసం వెతకడానికి ఎంతో ట్రై చేశాను. కానీ నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. దాంతో కాలేజ్కి వెళ్ళాను. అక్కడ నీ అడ్రస్ కనుక్కొని మీ ఇంటికి వెళితే ఆ ఇల్లు ఖాళీ చేసి మీరు ఎక్కడికో వెళ్ళారు అని చెప్పారు. దాంతో నేను ఎంతో వెతికాను. కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక ఇంట్లో ముభావంగా పడి ఉంటున్నాను. అప్పుడు నాన్న చెప్పారు వేరే పెళ్లి చేసుకోమని. కానీ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అందుకే ఎక్కువగా ఒంటరిగానే గడిపేవాడిని. దాంతో నాన్న చెప్పారు, నా ఆరోగ్యం ఈ మధ్యలో అస్సలు బాగుండడం లేదు. నేను చనిపోయేలోపు నీ పెళ్లి చూడాలి అనుకుంటున్నాను. నీకు సంప్రదాయంగా ఉండే అమ్మాయి కావాలి అంటున్నావు కదా, మా ఆఫీస్లో ఉన్న అమ్మాయిల్లో ఒకరిని పెళ్లి చేసుకో, నీ పెళ్లి చేసి నేను సంతోషిస్తాను అని నన్ను ఎమోషనల్గా ఈ పెళ్లికి ఒప్పించారు. దాంతో నేను పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ మనసులో నువ్వే ఉన్నావు. కానీ ఒక్కసారిగా నిన్ను పెళ్లి పందిట్లో చూసి నన్ను నేనే నమ్మలేకపోయాను. నాన్న తనకు తెలియకుండానే నిన్ను నా దగ్గరికి చేర్చారు అని ఎంతో సంతోషించాను. నిజమైన ప్రేమను ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆ దేవుడు ఏదో రకంగా కలుపుతాడు అనిపించింది అప్పుడు నాకు అంటూ చెప్పాడు రాహుల్. రాధ ఎంతో సంతోషించింది ఆ మాటలు విని. అప్పుడు రాధ అడిగింది, అవును రాహుల్,
పెళ్లి జరుగుతున్నప్పటి నుండి చూస్తున్నాను. మీ నాన్నగారే ఉన్నారు. మీ అమ్మగారు ఎక్కడా? ఇంట్లో ఫొటోస్లో కూడా ఎక్కడా మీ అమ్మగారు లేరు అడిగింది. అప్పుడు రాహుల్ చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు, మా అమ్మ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. ఈ డబ్బు ప్రపంచంలో తాను ట్రెండ్ అని, పార్టీస్ అని, క్లబ్స్కి వెళుతూ ఉండేది. నాన్న బిజినెస్ టూర్స్పై వెళ్ళేవాడు. నాన్న తనకు టైం ఇవ్వడం లేదు అని అమ్మ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. నాన్న టూర్స్ ముగించుకొని అప్పుడప్పుడు ఇంటికి వచ్చినా కూడా అమ్మ ఎక్కువగా ఇంట్లో ఉండేది కాదు. పార్టీస్ కని, క్లబ్స్ కని వెళ్ళడంతో నాన్నకు కోపం వచ్చేది. అలా ఇద్దరూ చీటికి మాటికి గొడవ పడుతూ ఉండేవారు. ఒకరోజు నేను 8 సంవత్సరాలుగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఈ విషయమై బాగా గొడవ పడ్డారు. అమ్మ తన ఫ్యాషన్ ప్రపంచంలో ఇంటిని, తన బాధ్యతలను మర్చి పార్లర్స్ కని, కిట్టి పార్టీస్ అని, క్లబ్స్ అని ఇలా రకరకాల పార్టీలంటూ వెళ్తూ ఉండడంతో నాన్న కోపంతో కొట్టారు. దాంతో అమ్మకు కోపం వచ్చి నాన్నపై కేసు పెట్టింది. తనకు విడాకులు కావాలి అని, విడాకులతో పాటు తనకు ఆస్తిలో 50% షేర్ తనకి రావాలి అని కోరింది. నాన్న నా భవిష్యత్తు కోసమైనా ఇలా విడాకులు తీసుకోవద్దు అని అమ్మను ప్రాధేయపడ్డాడు. కానీ అమ్మకు అవేవీ వినిపించలేదు. తన 50% వాటా తీసుకొని తను వెళ్ళిపోయి వేరే అతడిని పెళ్లి చేసుకుంది. కానీ నాన్న మాత్రం నా భవిష్యత్తు కోసం మరో పెళ్లి చేసుకోలేదు. బహుశా ఇవన్నీ తెలిసేనేమో నేను అందుకే ఈ ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉండాలి అనుకునేవాడిని. సంప్రదాయబద్ధంగా అణకువగా ఉండే నిన్ను చూడగానే అందుకే ఇష్టపడ్డానేమో. పార్టీస్ పేరుతో, ట్రెండ్ పేరుతో ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోకుండా తన కుటుంబం నాశనం అవుతున్నా పట్టించుకొని అటువంటి వాళ్ళంటే నాకు చాలా కోపం. అందుకే నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ నా ఆ కోరిక కోరికల్లాగానే మిగిలిపోతుందేమో అనుకున్నాను. అది ఎప్పటికీ తీరదు అనుకున్నాను. కానీ ఆ దేవుడు ఉన్నాడు. నిన్ను నా జీవిత భాగస్వామిగా చేశాడు అంటూ రాహుల్ చెప్పాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎంతో సంతోషంగా ఉన్నారు. అనుకోకుండా తమ ప్రేమ ఇలా సఫలం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ తాము ఇద్దరం ఇంతకుముందే ఇష్టపడ్డాము అన్న విషయం ఎవరికి చెప్పాలి అనుకోలేరు వాళ్ళు. మరునాడు ఉదయం తండ్రి ఎంతో ఆందోళనగా ఉన్నాడు. తన కొడుకు కోడలు ఎలా ఉన్నారు, తన కొడుకు కోడలిని ఎక్కడ కోప్పడుతున్నాడు, కోడలు ఇక్కడ అలుగుతుందో ముభావంగా ఉందో అని భయపడుతూ ఉన్నాడు ఆ తండ్రి. కానీ కొడుకు కోడలు వారిద్దరూ సంతోషంగా ఉండడం గమనించి ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు. రాధ ఇంట్లో అన్ని బాధ్యతలు తీసుకుంది. ప్రతి ఒక్క పని తను దగ్గర ఉండి చూసుకునేది. మామగారికి కొసిరి కొసిరి వడ్డించేది. ఎంత ప్రేమగా పలకరించేది. రోజు ఉదయం లేవగానే పూజ చేసేది. ఆమె రాకతో లక్ష్మీ కళ వచ్చింది ఆ ఇంటికి. అది చూసి ఆ మామగారు ఎంతో సంతోషించారు. ఇప్పుడు వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.